ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను బీచ్కి వచ్చాను. ఫ్రెండ్స్, బీచ్ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చీరాల బీచ్ దగ్గర ఉన్న ఓడరేవు. చీరాల నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు వెహికల్స్ అనేది పార్కింగ్ చేసి మనం బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళాక మీకు వీడియో అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకుందాం. బీచ్లో అనేది వెదర్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూద్దాం. మన సముద్రం లోపలికి వెళ్ళే బోట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చేపలు వేటకెళ్తున్నారు వీళ్ళు. చేపలు పట్టాక అందులో వేయడానికి వల ఇది. బోటు యొక్క ఇంజనం ఇది, ఇంధనం. లోపలికి వెళ్తున్నారు. అంటే ఆల్రెడీ ఫిషింగ్ చేసి వచ్చారు వీళ్ళు. వేటకెళ్ళారన్నా? వేటకెళ్ళేస్తున్నా? సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు అనేది చూద్దాం ఇప్పుడు. మనకు సముద్రంలో వేటకెళ్ళి మన పడవలో ఇక్కడ ఒడ్డుపై నిల్చో ఉన్నారు. వాళ్ళు సముద్రం వెళ్ళిన చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు. ఇంకొక చేప చూడండి ఎలా ఉందో. నన్ను అడిగి తెలుసుకుందాం. అన్నా, సముద్రపు చేప ఒకటి ఎన్ని కిలోలు ఉంటుంది అన్న? 5, 6, 7. ఒక చేప వచ్చేసి 4. వీటిని ఏ చేప అంటారు అన్న? చేప పేరు తార్లా. చేపలు వచ్చేసి తారు చేపలు అంటారు. ఇవి మన సముద్రం వేటకెళ్ళి తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప వచ్చేసి 5 to 7 kgs అని వెయిట్ ఉంటుందట. చూసుకుందాం. మన ఇలా ఆల్రెడీ ఇందులో వలలో చిక్కుని పడిపోయి ఉన్నాయి. ఇలా 2 వలలో ఉన్నాయి. మన బాబాయ్ గారు వేటకెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా మనం మిగతా వారిని అడిగి తెలుసుకుందాం. ఇవి వచ్చేసి చిన్న చేపలు. ఇవి ఎండ్రకాయలు, తెలిసే ఉంటుంది చాలామందికి. ఎండ్రకాయలు చేపలు తీసుకొచ్చిన సముద్రం తీసుకొచ్చిన తర్వాత వేడి వాటికే సపరేట్ చేసి అలా తీసుకెళ్తారు లోపలికి. ఇప్పుడే తీసుకొచ్చారా బాబాయ్? వీటిని చేపల పేరేంటి? గంట అవుతుందా? రొయ్యలా? ఇది ఐసులో వేసారా? మనం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. మాదొక యూట్యూబ్ ఛానల్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈ చేపల వేటర్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము వయసు 12 సంవత్సరాల కంటే చేస్తున్నాం. వయసు 12 సంవత్సరాలు చేస్తున్నారా? మాకు అదే ఎత్తి మాది. వేటకి ఎప్పుడు వెళ్తారు మీరు? వేటకి ఎల్లుండి వస్తాం. 2 రోజులు ఆగిన తర్వాత వెళ్తాం. ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వస్తారు? మా రాబోదాడికి 4 రోజులు పడుతుంది. 2 రోజులు ఆగి వెళ్తే 2 రోజులు ఆగి సముద్రం లోపలికి వెళ్తారు. 4 రోజులు పడుతుంది. మళ్ళీ మనం తిరిగి రాబోదాం. సముద్రంలోకి వెళ్ళి తిరగడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. ఎంతమంది వెళ్తారు? 6 వెళ్ళొచ్చు, 5 వెళ్ళొచ్చు, 7 వెళ్ళొచ్చు, 8 మనుషులు పెట్టి ఉంటాయి. మనుషులు బట్టి ఉంటుంది. వెళితే మీకు ఒక 2-3 క్వింటాల వాళ్ళ చేపలు పడతాయా? పడతాయా? మధ్యలో మీకు అన్ని మొత్తం ఇందులోనే ఉంటుంది. ఫుడ్ అంతా బోట్లోనే ఉంటుందా? ఎందులో స్టోరేజ్ చేస్తారు? ఉండదు కానీ
మొత్తం అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. అందులో ఉంటాయా? నైట్ టైంలో మన లైటింగ్ అలా ఉండదు కదా, మరి ఎలా ఉంటారు? లైటింగ్ బ్యాటరీ లైటింగ్ ఉంటుందా? ఇప్పుడు మీకు ఫుడ్ అనేది ఎందులో స్టోరేజ్ చూపిస్తారు ఒకసారి? స్టోరేజ్ చేపలు పట్టిన ఇదా? ఒకసారి చూపిస్తావా? ఈ డోరా? వీళ్ళ ఫుడ్ అనేది ఇందులో స్టోరేజ్ చేస్తారు. పట్టిన చేపలు అనేది ఇందులో వేస్తారా? ఉన్నాయి ఇందులో చేపలు? లేవు, చూపెట్టు. మన వాళ్ళు వేటకి వెళ్ళే వాళ్ళు ఇందులో ఐస్ వేసి తీసుకెళ్తారు. ఇందులో ఐస్ వేసి తీసుకెళ్తే ఒక 4-5 days వరకు ఉంటుంది. పట్టిన చేపలు అనేది ఇందులో వేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అంతే కదన్న? ఇప్పుడు మీకు ఒకరికి ఎంత పడుతుంది రిటర్న్ తెచ్చే వరకు కూలి అనేది? ఈ బోర్డు మీ సొంతమేనా? రిజర్వేనా? రైతులు అనమాట. ఇప్పుడు 1,50,000 చెప్పు బాబాయ్. కళాసులో 6-7 ఉంటారు. గట్టిగా 7-6 ఉంటారు కళాసులో. వాళ్ళకి ఓనర్ ఏం చేస్తాడంటే మనం ఎంత కావాలంటే 2 లక్షలు కావాలన్నా 3 లక్షలు కావాలన్నా ఓనర్ ఇస్తాడు. మళ్ళీ ఉగాది కానించి ఉగాది వచ్చిందాక మనం అనుకున్న శ్రద్ధకి వాళ్ళకి యాడ్ చెయ్యాలి. మనకు లక్షలు లేదనుకో ఏరే వాళ్ళు కూడా తీసుకుని ఈయనకి ఇచ్చేయడం. అంతేనా? అంటే ఇది మీ సొంతం కాదు? సొంతం కాదు, ఒక్కడిగా ఆయనకే ఉంటది ఇది సొంతం. ఈ బోటింగ్ అన్ని ఒకరికే ఉంటాయి, మీరు కూలీగా పని చేస్తారు అతని దగ్గర? అంటే మీ సొంతం బోటింగ్ అనే కాదు? అన్ని మొత్తం అంతా. ఇక్కడ మనలో ఫుడ్ స్టోరేజ్ అనేది చూసుకుందాం. వీళ్ళ ఇందులో ఉంటుంది వీళ్ళ ఫుడ్ స్టోరేజ్ అనేది. గ్యాస్ అండ్ కుకింగ్ సంబంధించిన మసాలాలు, వెజిటేబుల్స్ అనేది ఇందులో ఉంటాయి. ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో వంట చేస్తారా అన్న? సముద్రం మధ్యలో వంట చేస్తారు. నైట్ టైంలో మరి ఎలా? లైటింగ్ ఉండదు కదా? లైటింగ్ ఉంటుందా? బ్యాటరీలు తీసుకెళ్తారా? ఇప్పుడు మీరు వెళ్ళి రావడానికి అక్కడ మధ్యలో ఏమైనా సిగ్నల్స్ అలా ఉంటాయా మరి, ఏమైనా ఎమర్జెన్సీ కోసం అని? మినిమం ఎంత దూరం డిస్టెన్స్ వెళ్తే సముద్రం లోపలికి? సముద్రం డిస్టెన్స్ లోపలికి 120 కిలోమీటర్. 120 కిలోమీటర్ వరకు వెళ్తారా? అంత దూరం వెళ్ళి చేపలు పట్టి తీసుకొని వస్తారు. మీరు ఇట్లా ఏవాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పుట్టగానే ఇదే అంటే స్టడీ ఏం చేయలేదా? స్టడీ ఉండే స్టడీ అవునా? ఏం పేరు బ్రదర్ మీ పేరు? శ్రీను. ఓకే, మీరు ఇక్కడ లోకల్ చీరాలేనా? ఇప్పుడు చీరాల కిందకి వస్తుంది బీచ్? ఎవరి కిందకి వస్తుంది బీచ్? చీరాల బీచ్ అనా ఇంకా వేరే ఇది విలేజ్? చీరాలేనా? ఇప్పుడు దీన్ని ఓడరావు బీచ్. ఇప్పుడు దీని డిస్టిక్ ఏంటి? డిస్టిక్ జిల్లా ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ప్రతిరోజు వేటకి ఎప్పుడెప్పుడు వెళ్తారు? ఎప్పుడు వస్తారు? 4-5 days పడుతుందా? ఇప్పుడు ఇది మీరే వేసుకొచ్చారా చేపలు? ఎప్పుడు వెళ్ళారు వేటకి? వెళ్ళి 4 రోజులు అవుతుంది. 4 days అవుతుంది. ఈరోజు వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? 2 days ముందు దాకా వెళ్తారు. ఇప్పుడు పట్టిన చేపలు ఎక్కడ అమ్ముతారు? అక్కడ మార్కెట్ ఉందా? ఓకే అన్న, థ్యాంక్స్ చెప్పినందుకు. ఫ్రెండ్స్, వీళ్ళు మన పట్టిన చేపలు అనేది ఇక్కడ వేటకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు వీళ్ళకు మార్కెట్ ఉంటుంది. ఎవరో తీసుకొచ్చారో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో మళ్ళీ అక్కడ సేల్ చేస్తారు చేపలు అనేవి. ఎన్ని చేపలు పెట్టినా అనేది ఆ చేపలను ఇక్కడ సేల్ చేస్తారట. మన మార్కెట్ వెళ్ళి చూసుకుందాం ఎంత రేటు పోతుందో, వీరికి ఎంత లాభం ఉంటుందో అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మన చేపల వేటకి వెళ్ళి మన మార్కెట్ తీసుకెళ్తున్నారు మళ్ళీ చేపలు. సముద్రం నుంచి తీసుకొచ్చే చేపలు అనేది ఇక్కడ అమ్ముతుంటారు మళ్ళీ కడిగి.
ఉసూరు మన పొద్దుగా అన్నదా మనకు వచ్చిన పాట ఆయన కొత్త పొద్దుగా పెట్టాలి ఎడుతూ కూర్చొని చూడండి ఎండ్రకాయలు ఎలా అమ్ముతున్నారు. మరి పెట్టే అన్న 9,000 పడాలి ఆ రోజు ఫ్రెండ్స్, ఇది మన చేపల మార్కెట్. లోపల సముద్రంలో పట్టిన చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు బ్రిసెల్కి. ఇక్కడ మన చేపలు కూడా క్లీన్ చేసి ఇస్తారు. మనకి ఎవరో చేపలు తీసుకున్న వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. మన బీచ్లో పట్టిన మన సముద్రంలో పట్టిన చేపలు అనేది తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. బీచ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇది సముద్ర చేపలు టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం చేపలు బ్రో? సాగుడాల. వీళ్ళు ఎండబెట్టి ఏం చేస్తారు? అమ్మనికేనా? అంటే మళ్ళీ కేజీ లాగా ఉంటుందా? కేజీకి ఎంత ఉంటుందో? మీయేనా చేపలు? అలా ఫ్రెండ్స్, చూసుకుందాం. సముద్రంలో పడిన చేపలు కొంతవరకు అమ్మేస్తారు. మిగతా అని మన ఇక్కడ కట్టెలకు ఇలా ఎలాడేసి చేపలు ఎండేస్తారు. ఇవన్నీ చేపలు ఎండేశారు. చూడండి, పాములాగా ఉన్నాయి. సేమ్ ఫిష్ వచ్చేసి ఇలా తీసుకెళ్తున్నారు. అలా గుడిసెలోకి తీసుకెళ్ళి ఇలా కొన్ని చేపలు అమ్మేటి అని అమ్మి మిగతా అనేది ఇలా ఎండబెడతారు చేపలు. వీళ్ళ వృత్తి వచ్చేసి ఇదే. ఎందుకంటే చీరాల దగ్గర ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులందరూ చేసే పని అనేది ఇదే. బోటును ఒడ్డు తీసుకుని ట్రాక్టర్ సాయంతో అలా ఒడ్డుకు నెడతారు. మళ్ళీ వాళ్ళ టైం రాగానే మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు.
సముద్రపేటకు. ఈ ట్రాక్టర్ సాయంతో వాటర్లో ఉన్న బోటును అనేది తీసుకొచ్చి అనేది ఒడ్డుకు తీసుకొస్తారు. యాక్చువల్గా ఇది వీళ్ళు చేసేది కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సముద్రపేటకి వెళ్తే మినిమం 4 to 5 days అలా సముద్రపేటలో ఉంటారట. వాళ్ళకి సరిపడేంత భోజనము సరుకులు అనేది వాళ్ళ బోట్లోనే ఉంటాయి అట. ఇందాక వారితో మాట్లాడి తెలుసుకున్నాం. ఎందుకంటే మధ్యలో సునామీలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసిన కష్టానికి వాళ్ళు చేసిన కష్టానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇందాక నేను కూడా వాళ్ళతో అడిగి తెలుసుకున్నాను చేపల బేరం ఎలా ఉందని. మీరు చూసే ఉంటారు. ఎందుకంటే చేపల బేరం చేయడం చాలా కష్టం. చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. సముద్రం వేటకి వెళ్ళినప్పుడు అందులో మొబైల్ సిగ్నల్ ఉండదు. ప్లస్ అలా జాగ్రత్తగా చదివించాలి మనం. టెల్ మీ లోపలికి పోతాం. బ్రో ఎక్స్క్యూజ్ మీ, మనం రైడింగ్ అనేది తెలుసుకుందాం ఎంత ఉన్నదో. రైడింగ్ అడిగి తెలుసుకుందాం. బ్రో ఐఎమ్ ఫేమ్ ద యూట్యూబర్. ఎంత ఒక ఛార్జెస్ ఎంత? 100 రూపీస్. మన బైక్ రైడ్ వచ్చేసి 100 రూపీస్. ఎంతసేపు? ఒక 500 మీటర్. 500 meters వచ్చేసి 100 రూపీస్ మన బైక్ రైడ్. దీన్ని ఏమంటారు? ఏటీవీ బైక్. ఏంటి? ఏటీవీ బైక్ వచ్చేసి రైడ్ వచ్చేసి ఇది 100 రూపీస్. ఒక 5 రైడ్ అంటే మినిమం 1/2 kilometer డిస్టెన్స్ దూరంలో మనం రైడ్ చేయొచ్చు. మన బీచ్ ఒడ్డు పైన రైడ్ చేస్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మన అన్న ఏ పేరన్నా? రాజు. మన ఇక్కడ చీరాల బీచ్ దగ్గర మన రాజు గారు అన్న ఓడలో ఉంటాడు. రాజు గారు అన్న దగ్గర చాలా తక్కువలో మంచి కొత్త బైక్లో ఉంది. ఈ బీచ్ వచ్చిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రైడ్ చేయొచ్చుకోవచ్చు. మన ఓడరేవులు వచ్చేసి మన రైడింగ్ టైమింగ్ ఎప్పుడు ఉంటుంది బ్రో? టైమింగ్ ఉండదు, ఉదయం సాయంత్రం వరకు. దీని టైమింగ్ అనేది ఏముండదు. మనకు తెల్లారితే చాలు అంతే. మళ్ళీ చీకటి సరిపోతుంది. అది మన టైమింగ్ వచ్చేసి మన చీరాల బీచ్ దగ్గర ఉన్న బీచ్. ఓకే అన్న, థ్యాంక్స్. అంటే మేము రైడ్ చేయాలనుకున్నాం. ఆల్రెడీ నేను రైడ్ చేసిన లాస్ట్ ఇయర్. ఎందుకు లేని చెప్పి వీడియో తీసుకున్నాను. ఓకేనా, థ్యాంక్స్. ఇది ఫ్రెండ్స్ మన ఈ చీరాల బీచ్ ఉన్న రైడింగ్ అనేది స్పెషల్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది రైడింగ్. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి. బీచ్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదండి మన చీరాల బీచ్ యొక్క వివరాలు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరైనా ఆంధ్ర వచ్చిన వాళ్ళు అయితే చీరాల బీచ్ రండి. చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడ ఆల్రెడీ మీరు వీడియోలు చూసే ఉంటారు. ఇక్కడ మీరు చీరాల బీచ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా చేపలు అనేది టేస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ సముద్రం నుంచి పట్టిన చేపలు అనేది ఇక్కడే ఫ్రై చేసి తీసుకొస్తారు కాబట్టి చేపలు అనేది టేస్ట్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది.